తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అవమానించారంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 22న హైదరాబాద్లో నిర్వహించిన వేడుకలో బ్రహ్మానందం నడిచి వస్తుంటే మధ్యలో ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న ఒక ఫోటో అంటూ ఆయన చెయ్యి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. కానీ బ్రహ్మి ఆయన చేతిని విదిలించుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా కెమెరాల్లో రికార్డైంది. ఇక ఈ వీడియో బయటికి రావడంతో విపరీతంగా కాంట్రవర్సీ అయింది. బ్రహ్మానందం ప్రవర్తనపై తీవ్ర విమర్శలు రావడం మొదలైంది. ఈ విమర్శల నేపథ్యంలో బ్రహ్మానందం తాజాగా ఒక వీడియో విడుదల చేస్తూ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నేను 30 ఏళ్లుగా స్నేహితులం. ఆ స్నేహంతోనే అలా సరదాగా ప్రవర్తించాను, కానీ వేరే ఏ ఉద్దేశం లేదు. అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన్ని అవమానించే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేనేలేదు. ఈ ఘటన తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఎర్రబెల్లి దయాకర్ రావు చాలాసేపు మాట్లాడుకున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు బ్రహ్మి. ఇక బ్రహ్మానందం క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదం దాదాపు సర్దుమణిగినట్లే కనిపిస్తోంది. అందరికీ నమస్కారం. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి, ఫోటో వద్దు అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న, ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు. నమస్తే.